హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరమరాలతో 2 వెరైటీ రెసిపీస్, స్నాక్ రెసిపీస్ చూపిస్తా అండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మనకి టేస్ట్ అయితే ఏ హోటల్లో తిన్నా రాదండి, అంత బాగుంటాయి. వీటిని ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి. మనకు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా చేసిందన్నది వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు నేను అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఒక పావు కేజీ అవుతాయి కావచ్చు మరమరాలు. అవి కొంచెం అలకగా ఉంటాయి కాబట్టి మనకు ఏటు పరంగా చెప్పలేము. నేనైతే ఒక కొన్ని పావు కేజీ అన్నీ అవుతాయి తీసుకున్నాక వీటిని వాటర్లో వేసి మనం వీటిని శుభ్రంగా అట్లా కడుక్కోవాలి. మనం అట్లా కలుపుతూ ఉండంగానే మనకు అవి కొంచెం మెత్తగా అవుతాయి. అట్లా కలుపుకోవాలి. చూడండి, కలిపినాక అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం వీటిని వాటర్ లేకుండా తీసుకోవాలి. నొక్కుతూ మనం వాటర్ అంతా తీసేసి మరమరాలని ఇంకో గిన్నెలో వేసుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా అన్నీ అట్లా కొంచెం నొక్కండి. బాగా నొక్కినంత అవి కొంచెం మ్యాష్ అయినట్టు అవుతాయి. కొంచెం నొక్కుతూ మనం వీటిని వేరే గిన్నెలకు తీసుకోవాలి. వాటర్ పక్కకు పెట్టేసి ఇప్పుడు వీటిని అట్లా అనుకున్నాక ఇప్పుడు అందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 కప్పు వేసిన అట్లనే 2 ఉల్లిగడ్డలతో చిన్న కట్ చేసి వేసుకోవాలి. అట్లనే ఒక 3 పచ్చిమిర్చితో చిన్న కట్ చేసి వేసుకోవాలి. మనం ఉల్లిపాయలతో చిన్నగానే కట్ చేసుకోవాలి. అట్లనే ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకోండి. అంటే మీ రుచికి తగ్గట్టు 1 స్పూన్ కారము వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. దాన్ని చూడండి, దాన్ని బాగా కలుపుకోవాలి. మనకు అవన్నీ పట్టేటట్టు. ఈ స్నాక్ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంటికోరన్న గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టింది ఉంటే మెచ్చుకుంటారు. అంత బాగుంటాయి. చేసుకున్నది చాలా ఈజీ కాబట్టి తప్పక ట్రై చేయండి. ఇప్పుడు అంతా అట్లా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలిపినాక ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలన్నా పావు గంటన్నా పక్కకు ఉంచుకోండి. చూడండి, అట్లా మనకు ఉంచే వరకు అది కొంచెం నానినట్టు అవుతాయి. ఇప్పుడు నేను ఎన్ని వేసుకున్న 1 స్పూన్ దాకా ఎన్న గిట్ల లేకపోయింది ఉంటే బటర్ కానీ, లేకపోతే బటర్ గిట్ల లేకపోతే నెయ్యి కానీ 1 స్పూన్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి. నాకు ఎన్న ఇంట్లో ఉంది కాబట్టి వేసుకున్న. ఎన్న లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అట్లనే ఒక పావు కప్పు శనగపిండి సుద్ద తీసుకోవాలి. 2 వేసుకున్నాక మనం దాన్ని అంతా కలుపుకోవాలి. చూడండి, అట్లా మనం మరమరాలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మనం దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టాయండి, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతాయి. ఎక్కువ వేసుకుంటే మనకు అది అంత మెత్తగా అయిపోతాయి. మెత్తగా కానియద్దు. చూడండి, మనం కలుపుతుంటాం వస్తాం, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. లేకపోతే మరమరాలన్నీ మ్యాష్ అయిపోతాయి. మనకు అవిటి ఫ్లేవర్ తెలియాలంటే అవి ఉండాలి. ఇప్పుడు చేతికి కొంచెం నీళ్ళ పదన పెట్టుకొని మనం అత్తందా లేదో అన్నది చూసుకోవాలి. చూడండి, మంచిగా వచ్చింది. ఇప్పుడు మనకు అదంతా పర్ఫెక్ట్ కలిసినట్టు. చూడండి, నేను మగ్గులో తీసుకున్న, అందులో 2 స్పూన్లు పట్టిందంతే. ఇప్పుడు కొంచెం తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ బాల్ లాగా చేసుకొని అరచేతులు వేసుకొని మనం ఒక్కసారి ప్రెస్ చేసింది ఉంటే గారె అవుతుంది. చూడండి, అట్లా చేసుకోవాలి. మీరు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా చేస్తున్నాండి. కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొని మనం పెద్దగా చేసుకోవచ్చు. చూడండి, చేసుడు అయితే చాలా ఈజీ అండి. మనం అరచేతులు వేసి ఒకసారి ప్రెస్ చేసుకుంటే గారె అయిపోయింది. అన్నీ అలాగే మనం గారెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇవి మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మిగతా ఇసుతాం మనం అట్లనే చేసుకోవాలి. మనకి టేస్ట్ అయితే ఏ హోటల్లో తిన్నా కానీ రాదండి, అంత బాగుంటుంది. ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి, మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు, అంత బాగుంటాయి. మనకు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి మనం గారెలన్నీ మనం పిండి ముద్ద ఒకే సైజు తీసుకుంటే మనకు గారెలు సుతం అన్నీ ఒకే సైజు వస్తాయి. చూడండి అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఆ మందంతో ఉంచుకోండి, ఎక్కువ మందంతో ఉంచుకోకండి. కొంచెం పతలానే ఒత్తుకుంటే మనకు గారె అన్నది మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అన్నీ అలాగ ప్రిపేర్ చేసుకున్నాక నేను వడల కోసం కొంచెం ఇంట్లోనే మిగిలించుకున్నా. ఇంకా కొంచెం శనగపిండి వేసుకోండి, కొన్ని వాటర్ వేసి మనం దాన్ని కలుపుకోవాలి మళ్ళీ. అంటే ఇది వడ కోసం, వడకు కొంచెం మెత్తగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు అన్న నుంచి కొద్దిగా ఇప్పటంత పిండి ముద్దంతా తీసుకొని ఇప్పుడు దాన్ని మనం గారె లెక్క ఫ్రెష్ చేసుకున్నాక ఓలు పెట్టుకుంటే మనకు వడ అవుతుందండి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి ఇట్లా సుతం చేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మనం ఎలా చేసుకున్నా వీటిని సుతం అన్నీ మనం ప్రిపేర్ ముందుగానే చేసి ఉంచుకోవచ్చు. ఇవి సుతం మనం చేసుకున్నాడు ఈజీ కాబట్టి ఎప్పుడు కావాలి అప్పుడు చేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ టిఫిన్ లెక్క అయినా చేయవచ్చు, లేకపోతే ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్ లెక్క అయినా చేసి ఇవ్వచ్చు, అంత బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. చూడండి ఇవి ఇస్తాం మనం అన్నీ చేసుకున్నాకనే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. నేను ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ ఫుల్గా ఆగినాకనే మనం ఇవి గారెలు వేసుకోవాలి. లో ఉండంగా వేసుకోకండి, మీడియం మంట ఉంచుతాం, మీడియం పెట్టుకోకండి, హైలో పెట్టండి. అప్పుడే మనకు మంచి క్రిస్పీగా ఎగుతాయి. ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ అట్లా వేసుకొని అవి కాలినాకనే వీటిని కదిపియాలి, వేరే వైపు వేసుకోవాలి. ఆయిల్ అన్నది ఫుల్ ఇట్లా ఉండగానే వేసుకోండి. మనం ప్లేన్ ఉంచుదాం, మీడియం పెట్టడం అవసరం లేదు, ఆయిల్నే ఉంచుకోండి. అప్పుడే మనకు క్రిస్పీగా ఎగుతాయి. చూడండి ఆ కలర్ వచ్చినాక మీరు తీసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మీకు ఆయిల్ ఇట్లా ఎక్కువ అనిపిస్తే టిష్యూ పేపర్ వేసి వేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ వేస్తాం, మనం వేసుకొని చక్కగా వేపుకొని తీసుకుంటే సరిపోద్దండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. అన్నీ మనం అదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు వడలుతాం చేసుకుందాము. చూడండి వడలు వేపేటప్పుడు కొంచెం లో కనుక్కోండి, అవి కొంచెం లేటుగా ఎగుతాయి కాబట్టి హైలో ఉంచుకుంటే తొందరగా మీద కలర్ వస్తాయి, లోపల దాకా ఉడకవు. అందు గురించి కొంచెం లో కనుక్కొని మనం వడలుతాం మంచిగా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఆ కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు వీటిని సుతం ఒక ప్లేట్లోకి తీసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు సుతం బాగా నచ్చుతాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి. చూడండి క్రిస్పీగా అయితే చాలా బాగుంటాయి. గారెలు అయితే సూపర్ టేస్ట్తో ఉంటాయి. ఇలా మీరు ఒకసారి చేసింది ఉంటే ఊకే ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటాయండి. మనకు వడలుతాం అంతే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు
పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది, వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు, అంత బాగుంటాయండి నా రెసిపీస్.